ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ములు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన కృపచేత ఈ వారమంతా మనకు తోడుగా ఉండి మరి ఒక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు, మరి ఒక వారాన్ని మనకు అనుగ్రహించారు. ఈ ఆదివారం ఆయనను స్తుతించగలుగుతున్నాం, ఆయన ఘనపరచగలుగుతున్నాం, ఆయన మాటలు వినగలుగుతున్నాము, ప్రార్థించగలుగుతున్నామంటే మన ఆరోగ్యము మన బలము కాదు, కానీ కేవలము దేవుని కృపను బట్టి మనల్ని బ్రతికించి ఉంచి ఈరోజు మరలా మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ బోధకుడా నాతో మాట్లాడండి అయ్యా, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి అని మీరందరూ ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఆయన తన మెల్లని స్వరాన్ని మీకు వినిపించబోతున్నారు. కాబట్టి మీ కుటుంబ పరిస్థితులు, మీ జీవితంలో ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కలవరపడక, కంగారు పడక దేవుని మాటపై ఆనుకోండి. ఆయన మాట మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట మొయ్యబడిన మీ ప్రతి మార్గాన్ని తెరుస్తుంది, పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తుతుంది. కాబట్టి దేవుని మాటను ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆ మాట ఈ వారమంతా మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రాముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే, అనారోగ్యాలతో ఉంటే, బాధలు వేదనలో ఉంటే మీ యొక్క ప్రతి సమస్యను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. మీరు కూడా ప్రార్థించండి. దేవుని యొక్క శక్తిని, ఆయన జీవాన్ని పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారం నా పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవే కలవరంతో మాటలు వింటున్నావో, ఏ లోటు కలిగే మాటలు వింటున్నావో, ఒకవేళ అమ్మ దూరం అయిపోయింది, నాన్న దూరం అయిపోయారు, నా భర్తకు దూరం అయిపోయాను, లేక భార్యకు దూరం అయిపోయాను, నాకు బిడ్డలుంటే బాగుండును అని ఈ విధంగా నీవు అనుకుంటున్నావేమో. అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ప్రక్కన ప్రభు ఉన్నారు. ఆయన ఒక్కరోజుండి, 2 రోజులుండి, లేకపోతే కొంతకాలం నీతో ఉండి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాదు. నిత్యము నీతో ఉండే ప్రభు, ఆయన నీతో ఉన్నాడని మర్చిపోకు. అవును, ఈ లోకంలో తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, భర్త అయినా, భార్య అయినా అందరూ ఒక రోజున విడిచి వెళ్ళిపోతారు. ఇదొక కఠినమైన చేదు నిజం. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, మా అమ్మ బ్రతుకున్నప్పుడు ఈ విధంగా ఉండేది, మా నాన్న బ్రతుకున్నప్పుడు ఈ విధంగా చేసేవారు, ఆ విధంగా చేసేవారని. అవును, అందరూ ఏదో ఒక దినాన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే శాశ్వత కాలం మనతో ఉండేది మాత్రం ప్రభువు మాత్రమే. ఆయన నిత్యుడకు తండ్రిగా నీతో ఉంటాడు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఒకలాగా, తప్పు చేయనప్పుడు ఒకలాగా మారిపోయే ప్రభువు కాదు. ప్రభువును గురించి ఒక్క మాట చెప్పాలంటే ఆయన మారనివాడు. మనుషులు పూటకొకలా మారిపోతారు, కానీ యేసయ్య ప్రేమ మారని ప్రేమ. ఆయన మారనివాడు. ఆయన నీ పరిస్థితిని బట్టి కాదు, కానీ ఆయన నీకిచ్చిన వాగ్దానం బట్టి ఇంకా నీవు అదే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అదే ప్రేమ, అదే కనికరము, అదే జాలి, అదే క్షమాపణ కొనసాగుతూ ఉంది. ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన నీతో ఉన్నానన్న వాగ్దానం చేస్తున్నాడు. యుగ సమాప్తి వరకు కూడా తోడుగా ఉండే ప్రభు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆయన చేపట్టుకొని వెళ్తున్న నిన్ను మధ్యలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోడు. అనేక మంది మన జీవితంలోకి వస్తారు, వెళ్ళిపోతారు. మనుషులు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, వెళ్ళిపోతారు. ధనం వస్తుంది, వెళ్ళిపోతుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి, వెళ్ళిపోతాయి. పలుకుబడి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక ఉన్నతమైన స్టేటస్ వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆరోగ్యం వస్తుంది, వెళ్ళిపోతుంది. అది ఏదైనప్పటికీ కూడా సమస్తము వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ప్రభు మాత్రమే
యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు. ఒక్కొక్కసారి మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఉన్నా పరిస్థితులను బట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. అయితే ఆ ఒంటరితనంలో కూడా ఆయన మాత్రం మనకు తోడుగానే ఉంటాడంట. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది, నీవు నా కాపరిగా ఉన్నావు, అందుకే నేను భయపడనంటాడు. ప్రభువు ఈ మాట తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. ప్రభువును సిలువ వేశారు, మరణించిన తర్వాత సమాధి చేశారు. శిష్యులందరూ కూడా అంతవరకు ప్రభువుపై ఆధారపడి ఉన్నారు. ప్రభువుని చూసుకుంటూ వెళ్తున్నారు ముందుకు. మాకు కొండంత అండ ఉందన్నట్లుగా ఆయనను వెంబడిస్తూ వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభువుని సమాధి చేసిన దినాన్న ఒంటరైపోయారు వాళ్ళందరూ. వారికి ఎవ్వరూ లేరు. భయంకరంగా కలవరపడుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చాం కదా, ఇక మాకు దిక్కెవరు, మాకెవరున్నారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, మా జీవితాలు ఇక్కడితో ఆగిపోతాయా, మాకెవ్వరూ లేరన్నట్లుగా నీరసించిపోయిన శిష్యులు ఒక మాట విన్నారు, ప్రభు లేచారని. అయితే అది కొంతమంది నమ్మారు, కొంతమంది నిజమా అన్నట్లుగా ఉన్నారు. అటువంటి భయముతో, ఒంటరితనంతో, దిగులుతో, నిరుత్సాహంతో ఉన్న శిష్యులను ప్రభు దర్శించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, భయపడద్దు, నేనేదైతే మీకు బోధించానో అది బోధించండి, నేనే ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనండి అని ప్రభు వారిని ధైర్యపరిచి, నిత్యము మీతో ఉండడానికి, మిమ్మల్ని నడిపించడానికి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు, నిత్యము మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని ప్రభు వారితో మాట్లాడినప్పుడు ఆ మాటలు విని శిష్యులు ఎంతగానో ధైర్యపడ్డారు. అంతవరకు పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఏం జరగబోతోంది, దిక్కుతోచని స్థితిలో శిష్యులు కలవరపడుతూ ఉన్నారు. ఆ భయంకరమైన గాఢాంధకారంలో ప్రభు నేనున్నానని చెప్పగానే వారు ధైర్యం తెచ్చుకున్నారు. ప్రభువుని బట్టి ముందుకు సాగిపోయారు. ప్రభు కొరకు తమ ప్రాణాలు అర్పించేశారు. శిష్యులందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా శిష్యుల వలె కలవరపడుతున్నావా? నాకెవ్వరూ లేరని, నేను ఒంటరిని, నాకెవ్వరూ లేరని తలదిండు తడిచిపోయేలా ఏడుస్తున్నావా ఎవరు చూడకుండా? అయితే ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, సృష్టికర్త నీతో వాగ్దానం చేస్తున్నారు. నేను నీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను, ఒక్క సెకండ్ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను, నిత్యము నీతో ఉంటాను, భయపడొద్దు, నేనుండగా నీకు భయమేంటి, నేను నిన్ను నడిపిస్తాను కదా అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియ సహోదరి. కాబట్టి నాకెవ్వరు లేని ఏడవద్దు. ప్రియ సహోదరుడా, నేను ఒంటరి, నన్ను అందరు విడిచిపెట్టారని ఏడవద్దు. ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మాత్రం నీతోనే ఉంటాడు. ఆయన మారనివాడు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కలవరపడకండి. మీ ప్రక్కన, మీ పక్షంగా ప్రభు ఉన్నాడని మర్చిపోకండి. మీరు వెళ్ళలేని స్థితిలో, మీరు చెయ్యలేని స్థితిలో మీ ప్రక్కన ప్రభు ఉన్నారని గుర్తు చేసుకుంటూ ఉండండి. ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో, నమ్మినట్లయితే అయ్యా ఇంతవరకు నేను ఒంటరిని అనుకున్నాను, నాకెవ్వరూ లేరనుకున్నాను, ఈరోజు నాతో మాట్లాడారు, నేను నీకు తోడుగా ఉన్నానని. తండ్రి, నేను ఇక భయపడను, కంగారు పడను, కలవరపడను, బెంగ పెట్టుకోనయ్యా, నీవు నాతో ఉండక ఇక భయం ఏంటయ్యా అని అందరం కూడా ప్రభు సంగం మోకరిందామా? ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా, నిత్యము మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. విడవక ఎడబాయిక మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. అన్ని ప్రేమలు మారిపోయినా మారని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వేళ నాతో ఉన్న దేవా నీకు వందనాలు. మా ఆత్మీయ కుటుంబం అంతటితో ఉన్న దేవా నీకు వందనాలు. అయ్యా, ఈరోజు వాగ్దానం చేశారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను, ఎంత మాత్రమో నేను ఒంటరిని అనుకోవద్దు, నేను మీతో ఉన్నానని వాగ్దానం చేశారు. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మాతో ఉండగా ఇక మాకు దిగులేంటయ్యా, ఇక మాకు భయం ఏంటయ్యా? తండ్రి, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎంతమంది ఒంటరితనంలో ఉన్నారో, భయముతో ఉన్నారో, బెంగతో ఉన్నారో అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి ప్రక్కన మీరు ఉన్నందుకు వందనాలు.
అదేవిధంగా ఎంతమంది అయితే సమస్యలో ఉండి ఇదిగో నా సమస్య ఇదని కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. కామెంట్లన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. కామెంట్లో ఉన్న సమస్యలన్నీ యేసు రక్త ప్రవాహంలో కొట్టుకొని పోనుగాక. యేసు రక్తం ఆ సమస్యలన్నిటిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించినందుకు వందనాలు. ఆర్థిక సమస్యల్లో బంధింపబడిన వారికి విడుదలిస్తున్నందుకు వందనాలు. అనారోగ్య సమస్యలతో బంధింపబడిన వారికి విడుదలిస్తున్నందుకు వందనాలు. శత్రు పోరాటంతో నలిగిపోతున్న వారికి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలతో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదలిస్తున్నందుకు వందనాలు. ఇంటి సమస్యలతో ల్యాండ్ ఇష్యూస్లో అనేక మంది నలిగిపోతున్నారయ్యా. విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. చేయని నేరానికి కోర్టు కేసెస్ అనుభవిస్తున్న వారికి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఏ లోటు వారి జీవితంలో ఉందో, ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన, ఇక ఏ లోటు అయినప్పటికీ కూడా లోటును పూడ్చి వేసినందుకు వందనాలయ్యా. ప్రాముఖ్యంగా 10th ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలను, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి అయ్యా. చేపట్టుకుని నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబం అంతటికి తోడేయండి. ఈ వారమంతా తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ ప్రక్కన ప్రభువు ఉన్నానని వాగ్దానం చేశారు. ఆ మాట నిజమైనది. విశ్వసించండి. ప్రతి సెకండు, ప్రతి నిమిషము ఆయన మీకు తోడుగా ఉండి నడిపించబోతున్నారు. తండ్రి, మీరు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలని హృదయపూర్వకంగా ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.